ఓం శ్రీ మాత్రే నమః. హాయ్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను ములక్కాడ పచ్చడి పెట్టబోతున్నాను. ఈ ములక్కాడ పచ్చడి పెట్టడానికి చూడండి, నువ్వులు పొడి చేసుకున్నాక దీనితో 5 స్పూన్లు వేసుకోండి. నువ్వులు, కారం కూడా 6 స్పూన్లు వేసుకోండి. దీంతో ఈ స్పూన్తో, టేబుల్ స్పూన్తో 6 స్పూన్ల కారము, 5 స్పూన్లు వచ్చేసి పొడి, నువ్వుల పొడి, ఆ స్పూన్ వచ్చేసి మెంతి పొడి అండి. ఉప్పు తగినంత అండి. కారం ఎంత తీసుకుంటున్నామో ఉప్పు దానిలో సగం తీసుకోవాలండి. 3/4 వంతు తీసుకోవచ్చు, 3/4. చూడండి, ములక్కాడలు నేను ఇట్లా చిన్నగా కోసుకొని పెట్టుకున్నానండి. దీన్ని ఆయిల్లో వేయించుకొని, నేను ప్రాసెస్ తర్వాత చెప్తానండి. ఆయిల్లో వేయించుకున్నాక మీకు కలిపేటప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి. చూడండి, నేను దీనిని తీసుకున్నాను అండి. చిన్న గిన్నెడు తీసుకున్నా అండి. ఒక 5 కాయలు అనుకోండి. చిన్న గిన్నెడికి 5 కాయలు వచ్చినాయండి. 5 ములక్కాడలు, చిన్న ములక్కాడలు 5 ఉన్నాయండి. నువ్వులు వేయించుకున్నాను. ఇక్కడ వచ్చేసి నువ్వులు వేయించుకోవాలండి. కొంచెం చిటపటలాడిన తర్వాత, వేగిన తర్వాత దించుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా మంచిదండి నువ్వులు, ఒంటికి చాలా మంచిది. ములక్కాడలు చాలా మంచిది. ములక్కాయ కూడా ఒంటికి చాలా మంచిదండి. చాలామంది ఉడకబెట్టుకొని ఇవి సూప్ చేసుకొని తాగుతూ ఉంటారండి. ములక్కాడ స్మాష్ చేసి. చూడండి, ఇవి కొంచెం వేయించుకోవాలండి, మరీ ఎక్కువ కాదు. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక దించేసుకోండి వేయించుకొని. నేను శనగ నూనె వాడతానండి, గ్రౌండ్నట్ ఆయిల్. ఇది వచ్చేసి GM ఆయిల్ అండి. పర్ఫెక్ట్గా ఎగినాయండి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కొంచెం వేగనిద్దాం. వేగిపోయినండి. ఇలా వేగిన తర్వాత మాత్రమే మీరు, ఇంకా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇంత వేగితే చాలు. ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత నిమ్మకాయలు, ఉప్పు, తగినంత ఉప్పు ఇవన్నీ కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేయించుకున్న ములక్కాడలు ఇందులో వేస్తున్నాం. పసుపు ఆల్రెడీ కలిపానండి. ఓకే ఫ్రెండ్స్, దీంట్లోకి మనము 6 స్పూన్ల కారం అన్నాం కదండి. 6 స్పూన్ల కారం, 6 స్పూన్ల కారం ఇదిగోండి, ఇది వేస్తున్నాను. కారం వేసానండి. తర్వాత 5 స్పూన్ల పొడి అని చెప్పా కదండి, నువ్వుల పొడి, తెల్ల నువ్వుల పొడి. ఐదు స్పూన్లు వేసానండి. ఉప్పు తగినంత అని చెప్పా కదండి, ఉప్పు వేసానండి. ఇదిగోండి, 1/2 స్పూను మెంతిపొడి అండి. మెంతిపొడి వేసానండి. ఇక వచ్చేసి దీనిని మనం కలుపుకోవాలండి. ఇంతేనండి ప్రాసెస్. ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ కలుపుకుందాం. 5 కాయలు పడతాయండి దీనికి. నేను తీసుకున్న కొలతకి ఇప్పుడు దీనిడు ముక్కలు తీసుకున్నా కదండి, దీనిడు ముక్కలకి 5 కాయలు పడతాయండి. పులుపు ఖచ్చితంగా ఉండాలండి. చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నిమ్మకాయ చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి. 1 వీక్ వరకు ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు.
దీన్ని ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు ఎక్కువ సేల్ కాదు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. ఇదిగోండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో లెమన్ జ్యూస్ పోద్దామండి. 5 కాయల లెమన్ జ్యూస్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ములక్కాడ చట్నీ రెడీ. టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇందులో ఒక్క ఇంగ్రీడియంట్ మర్చిపోయాండి నేను చెప్పడం, వెల్లుల్లి అండి. అదేనండి వెల్లుల్లి. ఒక చిన్న పాయ సరిపోద్దండి వెల్లుల్లి. నేను అది కూడా వేసాక మీకు వేసేటప్పుడు మీకు చూపిస్తానండి. ఒక చిన్న పాయ, చిన్న ఎల్లుల్లిపాయ అన్నా కదండి, ఇంత చాలండి. ఇంత చిట్టి ఎల్లుల్లిపాయ సరిపోతుంది మీకు, చిట్టిది. అది నేను అట్లా మెత్తగా చేసుకొని దీన్ని ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చండి. దీనికి కొంచెం పర్ఫెక్ట్గా ఆయిల్ కావాలంటే ఇంకా కొంచెం ఒక చిన్న అర గ్లాస్ సరిపోతుందండి. టీ గ్లాస్లో హాఫ్. పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఇంతగా ఆదరిస్తున్న నా ఛానల్కి చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఇదే ములక్కాడ చట్నీ. ఈ చట్నీలన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాయండి. మా అమ్మ చాలా పర్ఫెక్ట్గా పెడతారు. ఎప్పుడన్నా నేను హైదరాబాద్ పోయినప్పుడు మా అమ్మతో పెట్టించి మీకు ఒక్క రెసిపీ అన్నా చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్.